ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, ఈ శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని ఆహ్వానించి కావాల్సినంత ధనాన్ని నీ సొంతం చేసుకో. తప్పకుండా నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా విను అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట. బాబాగారు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇంకా చాలామంది అడుగుతున్నారండి, అక్క మీకు తెలిసిన గురువుగారి నెంబర్ చెప్పండి అక్క అని. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. గురువుగారు చాలా నమ్మకమైన వారనమాట. ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో ఎదుర్కోబోతున్న సమస్యలను చాలా చక్కటి పరిష్కారం అనేది చూపించబడతారు. వారి నెంబర్ వచ్చేసి 7780246131. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదా. ఉద్యోగం రాకపోవడం, సంతానం ఆలస్యం కావడం, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు కాల్ చేయండి. కాల్ చేసిన తర్వాత మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. అలా చెప్పుకోవడం వల్ల పూజల రూపంలో కానీ, పరిహారాల రూపంలో కానీ మన సమస్యకు చాలా చక్కటి పరిష్కారం అనేది చెప్తారనమాట. చాలా నమ్మకమైన గురువు గారు. ప్రతి ఒక్కరూ ఒకసారి ప్రయత్నం చేసి చూడండి, మీకంతా కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. అమ్మ, ఈ శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి అనుగ్రహంతో నీకు పెద్ద మొత్తంలో ధనం అందబోతుంది. నీకు రాబోతున్నటువంటి శుభవార్త గురించి తెలుసుకో. అలాగే దాని వెనుక ఉన్నటువంటి పరమార్థం. నీకు రాబోతున్నటువంటి శుభవార్తను విని హాయిగా ఉండు. నేను అర్థం చేసుకోగలను. నీకు ఒక విషయం చెప్పాలి. ముందుగా నేను చెప్పే మాటను పూర్తిగా ఆలకించు. ఆ తర్వాత నువ్వు దుఃఖించవద్దు. సంతోషంగా ఇప్పుడే లేచి కడుపు నిండా అన్నం తిని నా ముందుకు వచ్చి, ఇక నుండి నేను గతం గురించి మర్చిపోయాను బాబా, ఇక ఎప్పుడు కూడా గతం గురించి నీ వద్ద ప్రస్తావించను. నాకు ఏం జరిగినా కూడా ఇక అంతా కూడా నీకే బాధ్యత అని ఒక్క మాట చెప్పు చాలు. తెలుసా, నీవు ప్రస్తుతం ఏ బంధం గురించి అయితే బాధపడుతున్నావో, ఏ బంధం అయితే నేను ఉండి దూరమైందని వారి గురించి నువ్వు కుమిలిపోతూ ఉన్నావో, ఇక వారి గురించి అలాగే వారి బాగోగుల గురించి నువ్వు పూర్తిగా మర్చిపోయే రోజు రావాలి. అప్పుడే అర్థం చేసుకొని జీవితాన్ని మరలా మొదలు పెట్టాలి. ఒక విషయం చెప్తాను, గుర్తుంచుకోండి. నచ్చినప్పుడు మరోలా ఉండేవారికి అసలు బంధాల విలువ, అనుబంధాల విలువ తెలియదు. కానుకగా ఏదో ఒక మాత్రమే ఇచ్చి ఏదో ఒక దూరంగా వెళ్ళిపోయింది. మరి అలాంటి వారి గురించి నువ్వు ఎందుకు ఆలోచించాలి? అలా అవసరానికి నటించే వారి వెనుక ఎంతమంది ఉంటారు. కానీ వారి కోసం నీ ప్రవర్తనను, నీ జీవితాన్ని నువ్వు ఎందుకు మార్చుకోవాలి? అలా నటించే వారి వెనుక నలుగురు ఉండొచ్చు, లేదా 100 మంది ఉండొచ్చు. కానీ నీ వెనుక మాత్రం సదా నిన్ను తోడుగా ఈ సాయి ఉంటాడు అని మాత్రం నువ్వు మర్చిపోవద్దు. నిజంగా బంధాలకు విలువ ఇచ్చేవారు అలాగే తప్పకుండా ఆచరణలో నాకు జీవితాంతం సంతోషంగా ఉండేలా నాకు అనుగ్రహాన్ని ప్రసాదించు తండ్రి అని నిజంగా నన్ను అడిగేవారు ఎప్పుడూ కూడా తలవంచరు, అలాగే ఎప్పుడూ కూడా మోసం చేయరు. కాబట్టి అలాంటి వారి గురించి నువ్వు ఇలా ఆలోచించడం నిజంగా వ్యర్థమైనటువంటి పని. ఎవరి బంధం కోసం, ఎవరి ధనం కోసం నువ్వు పాకులాడేటటువంటి అవసరం లేదు. నీకు అసలు లేదు. నీకు దగ్గరకు తప్పకుండా అన్నీ వస్తాయి. ఎవరైనా కానీ, ఏ కారణంగా అయినా కానీ నిన్ను వదిలేస్తే బాధపడుతూ ఇలా దుఃఖిస్తూ ఎప్పుడు కూడా నా జీవితం ఇలా ఉండిపోయిందే, ఇక నేను ఎప్పటికీ కూడా కోలుకోనేమో అని నిరాశతో బ్రతకకూడదు. వారికి నువ్వు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఇంత గొప్ప వ్యక్తినా నిన్ను విడిచిపెట్టిందని ఎవరైతే నిన్ను వదులుకున్నారో ఆ మనిషికి అనిపించే విధంగా నువ్వు బ్రతకాలి. ఇక నువ్వు నిర్ణయించుకో, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవితాన్ని మరలా తిరిగి ప్రారంభించాలనే విషయం గురించి బాగా ఆలోచించు. మహాలక్ష్మిలా కలకలలాడేటువంటి మొహం, అలాగే చక్కగా నలుగురితో ముచ్చటగా పలకరించేటువంటి నీ పలుకులు, అలాగే నలుగురితోనూ ఇప్పుడు మంచి కోరేటువంటి నీ మంచి మనసుకు ఎప్పుడూ హాని జరగదు. నీకు ఎప్పుడూ కూడా భగవంతుడు తోడుగా ఉంటాడు. భగవంతుని అనుగ్రహం నిండుగానే ఉంటాయని మర్చిపోవద్దు.
వారే మోసపోయారు. నిజమైనటువంటి నీ ప్రేమను, నీ బంధాన్ని వదులుకొని వారే మోసపోయారు. జీవితంలో నీకంటే కూడా ఉత్తమమైనటువంటి వారు వారికి ఎప్పటికీ దొరకరు. మనిషిని కేవలం వారి తెలివితేటలతో మాత్రమే కాపాడలేదు. అప్పుడప్పుడు నీకున్నటువంటి మంచితనం కూడా భగవంతుడు ఎల్లవేళలా నిన్ను కాపాడుతూ రక్షిస్తూనే ఉంటాడు అని గుర్తుంచుకో. ఎవరు నిన్ను మోసం చేసినా, ఎవరు నిన్ను వదిలిపెట్టినా సరే, నేను మాత్రం నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను. ఇప్పటికైనా అర్థమైంది కదూ? ఏ విషయంలో కూడా వితండవాదం చేయవద్దు. ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు. భగవంతుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. అనుకున్నటువంటి అర్హతను బట్టి మనకి దక్కేది దక్కుతుంది. ఉన్న దానితోనే తృప్తి పడాలి. మన వైఖరిని బట్టి కాస్త సుఖాలు కలుగుతూ ఉంటాయి. అలాగే కష్టం కూడా వస్తుంది, తర్వాత సుఖం కూడా వస్తుంది. అంతే తప్ప వాటిని ఎవరు కూడా మనం కోసం సృష్టించేవారు మనకు మనమే లేనిపోని కోరికలతో, లేదంటే లేనిపోని కొన్ని సమస్యలను నెత్తిమీద వేసుకొని మన జీవితాన్ని మనమే దుర్భరం చేసుకుంటూ ఉంటాం. ఒక్కొక్క సమయంలో మీ దగ్గర ఉన్న వాటిని ఆనందంగా అనుభవించు. అలాగే మీకేం కావాలో, నువ్వు ఏం చేయాలనుకున్నావో ఆ పనులన్నీ కూడా చేసేసేయి. ఉన్నటువంటి జీవితంలో కేవలం ఎవరు నిన్ను మోసపోయినా, మోసం చేసినటువంటి బంధం గురించి ఈ విధంగా ప్రతిరోజు కూడా ఆలోచిస్తూ కుమిలిపోతూ ఉండడం అసలు మంచి విషయం కాదు. నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఏ సమయంలో ఇవ్వాలో ఈ బాబాకు బాగా తెలుసు. అంతవరకు నువ్వు కాస్త వేచి ఉండడం చాలా మంచిది. ఇదంతా కూడా కేవలం చేదు జ్ఞాపకాలు మాత్రమే అని గుర్తుంచుకో. మరలా నీ జీవితంలో అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నువ్వు ఎలా ఉండాలో అప్పుడు నీకు ఒక మంచి అవగాహన కూడా కలుగుతుంది. ఎదురు చూసినటువంటి ఫలితాలను నువ్వు తప్పకుండా పొందుతావు. సంతోషకరమైనటువంటి రోజులను కూడా ఎప్పుడూ ఒకే ఒక మాట అనుకో. బాబా, సమస్యలు కానీ, కష్టాలు కానీ, ఏవైనా కానీ ఎన్ని నన్ను చుట్టుముట్టినా నువ్వు ఉన్నావు అనేటువంటి ధైర్యమే నన్ను ముందుకు నడిపిస్తుంది. నీ మాటలు ఎన్ని అయినా మనసుకు తాకినా సరే, నువ్వు చూసుకుంటావేమో అన్నటువంటి నమ్మకం నా బాధను కూడా మరిపించేలా చేస్తుంది. ఈ విషయం నా గురించి నా మనసులో ప్రతి క్షణం కూడా అనుకుంటూనే ఉంటానని ఒక్క మాట నా ముందు చెప్పు చాలు. సప్త సముద్రాలైనా దాటి నీ ముందుకు వస్తాను. నేను ఎప్పుడూ కూడా కంటతడి పెట్టనివ్వకుండా చూసుకుంటానమ్మా. ఎప్పుడైనా కానీ మన జీవితంలో ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి. మనం ఆకలితో ఉన్నప్పుడు దొరకనటువంటి అన్నం కానీ, అలసిపోయినప్పుడు దొరికినటువంటి నీడ కానీ, మనం దుఃఖంలో ఏదో బాధపడుతూ ఉన్నప్పుడు కొన్ని బంధాలు ఉంటాయి. అవి కష్టంలో కూడా ఆదుకోవడానికి రావు. అలాంటి బంధాలు కానీ, లేదంటే స్నేహాలు కానీ, చనిపోయిన తర్వాత చూపించేటువంటి ప్రేమ కానీ, ఇవన్నీ కూడా వ్యర్థమే అవుతాయి. ఇప్పుడు నీకు జీవితం అంటే ఏమిటి, వారి నుండి మనం ఎంత తెలివిగా ప్రవర్తించాలి, అలాగే మన వైఖరిని మనం ఎలా మార్చుకోవాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలి, ఇప్పుడు ఇవన్నీ కూడా నీకు ఒక గొప్ప అవగాహనని కల్పించాయి అని అనుకుంటున్నాను. ఇక నుండి మాత్రం నువ్వు ఎప్పుడూ కూడా పడిపోవు అని అనుకుంటున్నాను. కాబట్టి ఇక నుండి నీ జీవితంలో ఎలాంటి సమస్యలు రావు. ఒకవేళ వచ్చినా కూడా వాటిని జాగ్రత్తగా ఎదుర్కొని పోరాడి ధైర్యంగా నిలబడు. నేను నీకు రాబోయేటువంటి కష్టాన్ని ఏది కూడా ఆపను, కానీ నీకు దానిని సులువుగా దాటడానికి మాత్రం శక్తిని ఇస్తాను. ఏ దారినైతే నువ్వు సరళంగా ఎంచుకుంటావో, నీవు ధర్మ మార్గంలో సాగుతూ ఉండేటువంటి మార్గాన్ని నువ్వు ఎంచుకుంటావో, ఆ మార్గంలో నీకు ఎలాంటి చీడ పురుగులు కానీ, లేదంటే ముళ్ళు కానీ, ఇవేమీ కూడా ఎదురుపడకుండా జాగ్రత్తగా నువ్వు నడవడానికి నేను ఎప్పుడూ కూడా మంచి గమ్యాన్ని చూపిస్తూ ఉంటాను. ఎవరు నిన్ను దూరం చేసుకున్నా, ఎవరు నిన్ను నిరాశపరిచినా నేను మాత్రం నిన్ను నిరాశపరచను. జీవితం, ఫలితాలు, వ్యక్తులు ఇవన్నీ కూడా నీకు వ్యతిరేకంగా ఉండవచ్చు. అయితే ఈ మాత్రం గుర్తుంచుకో, నేను మాత్రం ఎప్పటికీ నీతోనే ఉంటాను. ఇప్పుడు ఉన్నటువంటి జీవితం రేపు ఉండదు. కాబట్టి ఈరోజు గడిచిపోయినటువంటి చేదు జ్ఞాపకాలన్నీ కూడా ఇప్పుడే మనసు నిండా నువ్వు నింపుకునేటువంటి ఆ జ్ఞాపకాలన్నీ బయటకు పంపించేసి మంచి ఆనందకరమైనటువంటి, ప్రశాంతకరమైనటువంటి మంచి ఆలోచనలను చేస్తూ ఉండు. రాబోయే రోజుల్లో నీకు వారికన్నా కూడా మంచిగా అర్థం చేసుకునేటువంటి గొప్ప బంధంతో నీకు తప్పకుండా నీ జీవిత భాగస్వామిగా చేసి, వారిని నీ కుటుంబంలో కూడా ఒకరిగా చేసి, ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండేందుకు ఒక గొప్ప విజయంలా నా అనుగ్రహం మీకు దక్కబోతున్నాయని మరొకసారి తెలియజేస్తున్నాను. సంతోషంగా ఉండండి. ఎప్పుడు కూడా కుమిలిపోకూడదు, ఎప్పుడు కూడా బాధపడకూడదు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక నీలో నువ్వే కుమిలిపోతూ బాధపడుతూ ఉండనవసరం లేదు. మీకు ఎప్పుడు కూడా ఈ బాబా ఉన్నాడని ప్రతి క్షణం కూడా గుర్తుకు పెట్టుకుంటే చాలు. ఉండేదానిని కదా, మరి ఇప్పుడేమైంది? ధైర్యంగా ఎప్పుడూ ఉండేదానివి. నీకు ఉన్నటువంటి బాధంతా కూడా నీ మనసులోనే దాచుకున్నావు. కానీ
నాకు మాత్రం ఎలాంటి బాధలు లేనట్టుగా పైకి నన్ను చూస్తూ సంతోషంగానే వెళ్ళిపోతున్నావు. కనీసం నాతో ఏమీ మాట్లాడడం లేదు. నీ మనసులో ఉన్నటువంటి పాపాలను కానీ, బాధలను కానీ, సమస్యల గురించి కానీ ఏది కూడా నా వద్ద చెప్పుకోవడం లేదు. ఎందుకు నాపై అలా చిట్టి అలకను ప్రదర్శిస్తూ వస్తున్నా కూడా బాధను అణగదొక్కుంటున్నావు? నీకు నాకు మధ్య ఈ అలకలన్నీ కూడా చాలా సహజం. ఏదైనా కానీ, నువ్వు అడిగినది కానీ, లేదంటే నీకు కాస్త బాధ అనిపించింది కానీ నేను అది తొలగించలేకపోతే నాపై నువ్వు అలగడం చాలా సహజమే కదా. అయినా నాపై నువ్వు అలుగుతావేమో కానీ నీపై నేను ఎప్పుడూ కూడా అలగను. ఎందుకు తెలుసా? నువ్వు నా బిడ్డవి కాబట్టి. కాకపోతే నేనెప్పుడు భావిస్తూ ప్రతిక్షణం కూడా భయాందోళనకు గురి అవుతూ వస్తావు. ఎంతగా ధైర్యం ఇస్తున్నప్పటికీ కూడా ఆ ధైర్యాన్ని పక్కన పెడుతూ ఉంటావు. నా సాయి నాకు అండగా ఉన్నాడని నీకు వచ్చినటువంటి సమస్యకు ఏనాడైనా ధైర్యాన్ని ఇస్తున్నటువంటివి కూడా ఎందుకలా నిరాశ చెందుతూ ఉన్నావు? నీకు అర్థం కావడం లేదు కదూ. అలాగే నీకు ఒక్కదానికే కష్టం వచ్చినట్లు అలా నీ కుటుంబాన్ని తిట్టుకుంటూ, నీ జీవితాన్ని తిట్టుకుంటూ ఎందుకలా ప్రతి ఒక్కరిపై కోపాన్ని ప్రదర్శిస్తూ వస్తావు? నా మనసంతా ఎంతో బాధగా ఉందో తెలుసా? కనీసం నువ్వు నాతో మాట్లాడి ఎన్ని రోజులు అయిపోయిందో. పలకరించిపోతానంటే ఇక నేను ఏమీ చేయలేను. పలకరియకపోతే ఏం చేయలేను. కేవలం నీ కర్మ ఫలితాలు. కొన్ని సమస్యలు నువ్వు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోక తప్పదు. అప్పుడు నేను పూర్తిగా నా సహాయాన్ని నీకు అందించే బాధ్యతను నేను ఎప్పుడూ కూడా తీసుకుంటాను. కానీ నువ్వు అది తెలుసుకోవడం లేదు. నీ బాధలు నాతో చెప్పుకోవడం లేదు. అలాగే నీ సమస్య ఏమిటో కూడా చెప్పుకోవడం లేదు. నీకు నేను మానసికంగా అన్నీ ఇస్తాను కదా. నీకు ఎదురవుతున్నటువంటి ప్రతి సంఘటన నాకు తెలుసు. అయితే ఒకటైతే తెలుసుకో. ముందుగా నువ్వు అసలు కారణం లేనిదే ఏ సమస్య, ఏ బాధ కూడా నీ వద్దకు రావని తెలుసుకో. నీ బాధకు కారణాలు ఏమైనా కావచ్చు. మీ కుటుంబం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. అలాగే ఆరోగ్యం పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండవచ్చు. శక్తి కూడా నీకు లేదని నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. కర్మ ఫలితాలు తల్లి, వాటిని పూర్తిగా అనుభవించాలి. అప్పుడే నీవు విముక్తి కలిగేలా ఈ బాబా నీకు గొప్ప అనుగ్రహాన్ని ఇస్తాడు. బాబా ఎన్నో రోజులు కూడా కాదు, ఎన్నో సంవత్సరాల నుండి నా మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా ఎన్నోసార్లు మీకు వ్యక్తం చేశాను. అలాగే నేను ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్యను కూడా నువ్వు చూస్తూనే ఉన్నావని నాకు బాగా తెలుసులే. అయినప్పటికీ కూడా నాకు ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదు. అలాగే నన్ను ఏమాత్రం పట్టించుకోవడం లేదు అనే భ్రమలోనే నువ్వు నిజంగానే బ్రతుకుతూ ఉన్నావు. మనసులో ఎప్పుడూ కూడా బాధ కలుగుతుంది. ఎప్పుడు నా బాబా నన్ను పట్టించుకుంటాడు, నాకున్న సమస్యలన్నీ తీర్చివేస్తాడని నాలో నేనే అనుకుంటూ ఉంటాను. మనసంతా కూడా ఎంతో బాధపడుతుందో నీకు తెలిసి కూడా ఎందుకు బాబా ఇలా చేస్తున్నావు? సరే, సమస్యలంటే వస్తుంటాయి, కాదనడం లేదు. బాధలు కూడా అంతే. కానీ ప్రతిదానికి కూడా ఒక అర్థం ఉంటుంది కదా. అర్థం ఏమిటో చెప్పావు. కర్మ ఫలితాలను పట్టించుకోకుండా నిన్ను నమ్ముకున్నటువంటి భక్తులకు కూడా ఇలా వదిలేస్తే మాకు నీపై ఉన్నటువంటి నమ్మకం, ధైర్యం ఇవన్నీ కూడా కోల్పోయిన వారవుతాం కదా. ఒకవేళ తెలుసో తెలియక మాకు చేసినటువంటి తప్పులు ఏవి కూడా గుర్తులేవు. కాబట్టి అవన్నీ కూడా గత జన్మ కర్మలే అని నువ్వే చెప్పావు. కాబట్టి వాటిని ఒక్కసారిగా కలిపి శిక్షణ వేయి బాబా. అలా శిక్ష వేస్తే కనుక మేము చాలా సంతోషిస్తాము. కానీ ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఇలా గడిచిపోయినటువంటి రోజులన్నీ కూడా సమస్యలతో బాధపడుతూ నిండిపోతూ ఉంటే జీవితంలో ఉన్నటువంటి ఆశ అంతా కూడా చచ్చిపోతుంది. రోజులన్నీ కూడా సమస్యలతో బాధపడుతూ నిండిపోతుంటే జీవితంపై ఉన్నటువంటి ఆశ అంతా కూడా చచ్చిపోతుంది. నిద్ర లేచినప్పటి నుండి నీ పూజ చెయ్యంది ఎప్పుడైనా నేను బయటకు వెళ్ళానా? ప్రతి ఒక్కటి కూడా నీతో చెప్పుకుంటాను. నా మనసు నిండా దాగిన బాధనంతా కూడా నీకు తప్పకుండా ఎవరికి కూడా తెలుసో తెలియకో కానీ చెప్పను. అన్నీ కూడా నీతో చెప్పుకుంటాను. అయినప్పటికీ నువ్వు ఏం చేశావు? అంతా కూడా చూస్తూనే ఉన్నావు కదూ. కనీసం నలుగురిలోకి వెళ్ళడానికి నేను ఎంత భయపడుతున్నానో తెలుసా? ఎందుకంటే అక్కడ కూడా మమ్మల్ని అవమానించే మాటలు, అనుమానపు చూపులు, మమ్మల్ని మానసికంగా హింసించేవారు చాలా ఉన్నారు. దానికి తోడు అసలు ఎక్కడ కూడా నాకు మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది. అందుకే నా మనసులో ఎప్పుడూ కూడా ధనం లేకపోవడం వలన ఇలా జరుగుతుందేమో అనే బాధ కూడా అనుక్షణం ఎక్కువైపోతుంది.
తీరుస్తాను. నేను నీకు మాట ఇచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటాను. అన్నీ కూడా తొలగే వరకు నేను నీకు ధైర్యాన్ని ఇస్తూనే వచ్చాను. ఇంతవరకు నువ్వు ఎన్ని సమస్యలకు బాధలను ఎదుర్కొని కూడా నువ్వు నీ కుటుంబం అంతా ధైర్యంగా నిలబడ్డారు అంటే కేవలం ఈ సాయి అనుగ్రహం ఉంటేనే కదా. మరి నువ్వు ఏ క్షణానైతే బాబా అంటూ నన్ను పిలిచావో ఆ క్షణం నుండి నిన్ను నీ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాను. తక్షణమే నీ అవసరాలు కలిగినటువంటి సహాయాన్ని అందించబోతున్నాను. ఆ క్షణం నుండి ఈ క్షణం వరకు నీ వేలు నేను ఎప్పుడూ కూడా విడిచిపెట్టలేదు. తప్పక అందిస్తాను. వారందరూ కూడా నువ్వంటే ఏమిటో తప్పకుండా తెలుసుకుంటారు. కాబట్టి నీవు నిజాయితీ గల వారి కోసం ఎప్పుడూ ఎదురు చూడవద్దు. ఎప్పుడు ఏమిటో ఎవరు చేసుకున్నటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఆ భగవంతుడు నీకు ప్రసాదించాడని అనుకో. ఎవరు కష్టం ఏమిటో, ఎవరు సమయంలో నిన్ను ఎవరు ఆదుకున్నారో ఇవన్నీ కూడా మర్చిపోకుండా గుర్తుంచుకో. ఒకవేళ కోపాన్ని చూపించవద్దు. నీ మనసేమిటో అలాగే నీ కుటుంబం ఏమిటో నాకు బాగా తెలుసు. కాబట్టి ధనం కన్నా కూడా గొప్ప మంచి మనస్తత్వం ధనం కన్నా గొప్పది మంచి మనస్తత్వం. అలాగే మంచి లక్షణాలు మీలో నిండుగా ఉన్నాయి. ధనం అనేది ఎంతవరకు అవసరమో అంతకన్నా కూడా ఎక్కువగానే నీకు లభించబోతుంది. నువ్వు చేసినటువంటి పనికి అలాగే నీ కష్టానికి నీకున్నటువంటి సమస్యలకు భగవంతుని గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. తీర్చేందుకు ఆ యొక్క మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో నీకు సకల కోరికలు నెరవేరేలా చేస్తాను. గుమ్మం ముందే నిలిచినటువంటి ఈ సాయిని ఎప్పటికైనా కూడా పలకరించు. నీ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా తనివి తీరా నాతో చెప్పుకుంటావు కదూ. నీ అలకను మానుకొని బాబా అంటూ నన్ను పిలుస్తావు కదూ. నేను కూడా అందుకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. నేను చూస్తూ ఉన్నాను. ఎవరైతే నీ మనసును అర్థం చేసుకోలేకపోతున్నారో వారి గురించి నువ్వు ఎందుకు అంతగా ఆలోచిస్తూ ఉన్నావో నాకే తెలియదు. ఎవరినైతే నేను వద్దు అని చెప్పి దూరం పెడుతున్నారో వారి గురించి నువ్వు లేనిపోని ఆలోచనతో గందరగోళమైనటువంటి విపరీతమైనటువంటి బాధతో నిన్ను నీ కుటుంబాన్ని భావించిన వారి గురించి ఇంతగా ఆలోచించడం పట్ల నీకు వచ్చేటువంటి లాభం ఏమిటో నీకే తెలియాలి. బంగారం లాంటి నీ మనస్తత్వం నాకు తెలియదా చెప్పు. ఎవరిని కూడా ఎప్పుడూ నీ మాటలతో కానీ చేష్టలతో కానీ నువ్వు ఎవరిని బాధ పెట్టింది లేదు. అలాంటిది నిన్ను మోసం చేసిన వారి గురించి ఎందుకు అలా దుఃఖిస్తున్నావు? నిన్ను మోసం చేశారంటే దాని అర్థం ఏమిటో జీవితంలో వారిని కదా. నీ జీవితాన్ని ఎప్పుడు కూడా ముందే ఎప్పుడైతే నువ్వు సంతోషంగా గడిపావో అలాంటి రోజులను ఒక్కసారి గుర్తు చేసుకో. అంతకుముందు నీ కుటుంబంతో నువ్వు ఎలా గడిపావో కూడా ఒక్కసారి గుర్తు చేసుకో. నిన్ను చూస్తూ నీ కుటుంబం ఎంత బాధపడుతుందో ఒక్కసారైనా వారి గురించి ఆలోచించావా? అలా కాకుండా నిన్ను నీ కుటుంబాన్ని అవమానించిన వారిపై, అలాగే నిన్ను నిలువున మోసం చేసిన వారి గురించి ఇలా ఆలోచిస్తూ నిద్రాహారాలు కూడా మానివేసి వారి గురించి ఆలోచిస్తూ రోజులు గడిచిపోతున్నాయి. ఎంత బాధపడుతున్నారో ఒక్కసారైనా వారి గురించి ఆలోచించావా? చూడు, నిన్ను ఇలా చూడలేక నా గుండె కూడా ఎంత తరుక్కుపోతుందో తెలుసా? ప్రతిరోజు నీ సాయిని ప్రార్థించేటప్పుడు చిన్ని చిన్ని చేతులు ఈ సాయికి బోలెడు కబుర్లు చెప్తూ గలగలా మాట్లాడేటువంటి నీ చక్కటి పలుకులు, మీ ఆనంద ఉత్సాహం ఇవన్నీ కూడా చాలా రోజుల నుండి కరువైపోయాయి. సంతోషకరమైన బాధ అయినా అంతా కూడా నాతోనే పంచుకుంటూ వస్తావు కదా. నన్ను నీకు మంచి నేస్తంగా భావించావు, గురువుగా దైవంగా భావించావు. మరి నేను చెప్పే మాటను కూడా నువ్వు పాటించడం లేదంటే ఇక నేను నీ రకంగా గురువుగా ఉండడం కూడా అసంభవమే కదా. నేను ఏదైనా కానీ నీ మంచి గురించే చెప్తాను. మీ జీవితం బాగుండాలనే కదా ఏదైనా కానీ ఒక మంచి దారి చూపిస్తాను. జీవితం పట్ల నాకు ఉన్నటువంటి నీ గురించి నిన్ను ముందుకు నడిపిస్తూ ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించేలా చూస్తున్నాను. జీవితంలో తప్పులు ఏ మానవుడైనా సరే చేస్తాడు. అది మానవ సహజం. తప్పు చేయని వారంటూ ఈ భూమిపై ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. ప్రతి తప్పుకు కూడా వారికి తగినటువంటి బాధ దుఃఖం తప్పకుండా కలుగుతాయి. కాకపోతే ఆ తప్పును సరిదిద్దుకున్న వారు జీవితంలో చాలా చక్కగా ఆనందంగా బ్రతుకుతారు. అలాగే ఆ తప్పును ఒప్పుకొని మన్నించమని నీ ఇష్టదైవం వద్ద నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ తప్పును చెప్పుకుంటే చాలు. అంతకు మించి నువ్వు ఇక ఏమీ చేయనవసరం లేదు. ఇక నీ మనసుకు అయినటువంటి గాయం గురించి పూర్తిగా మర్చిపోతావని అనుకుంటున్నాను. అలాగే నీ కుటుంబం పట్ల చాలా మంచి జరిగిందని, ముందుగానే ఆ భగవంతుడు నాకు ఒక మంచి పని చేస్తాడని సంతోషించు. బాధపడడం వలన ఇంకా నష్టపోవడమే తప్ప అందులో నీకు లాభం అనేది ఉండదు. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం నీపై ఎల్లవేళలా ఉంటుంది. ధనం నీ చేతి నిండా అందజేసే బాధ్యత నాది. కానీ అది ఊరికే మాత్రం ఇవ్వను. నువ్వు కష్టించిన దాంట్లోనే నీకు మంచి లాభాలను చేకూరేలా చేస్తాను. ఎప్పుడూ కూడా ఈ బాబాపై పూర్తి విశ్వాసంతో ఉండు. నీకు బాగా తెలుసు, కానీ అయినా కూడా ఏదో తెలియనటువంటి భయం బాధ నీకు మానసికంగా లేకుండా చేస్తున్నాయి కదూ.
నిజం, నీ మనసును ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోలేకపోయినా, ఎవరు నీకు సరైనటువంటి విలువను, గుర్తింపును, ప్రేమను ఇవ్వలేకపోయినా నేను మాత్రం నీకు ఎప్పుడూ కూడా అండగానే ఉంటాను. సో విన్నారు కదా ఫ్రెండ్స్, బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చుంటే కనుక తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతగా సపోర్ట్ చేయండి. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం. బాబాగారి ఆశీస్సులు మీపై ఎల్లవెల్లలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.